రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా లేదా డీలిమిటేషన్ కోసం వేసిన పిటిషన్ పై కీలక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ కోసం వేసిన పిటిషన్ ని కొట్టేసింది సుప్రీం. పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచాలి అని సుప్రీంని ఆశ్రయించారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపి కొట్టేసింది జస్టిస్ సూర్యకాంతం ధర్మాసనం. రాజ్యాంగ పరిధికి లోబడే ఏపీ విభజన చట్టం సెక్షన్లు ఉంటాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. 2026 జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది అని స్పష్టంగా చెప్పింది సుప్రీం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో కనిపిస్తున్నారు. గోపీకృష్ణ, ఈ తీర్పు చెప్పే క్రమంలో సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి డైరెక్షన్ ఇచ్చింది, ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేసింది? 2022లో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించిన తీర్పుని ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వెలువరించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన, గతంలో జమ్మూ కాశ్మీర్కి నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి, కానీ ఆ విధంగా చేయకుండా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈరోజు తీర్పుని వెలువరిస్తూ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ముఖ్యంగా 2026లో జరిగే జనగణన ఆధారంగానే తదుపరి డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ అంశాలని పునర్విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో మెన్షన్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే ఈ పిటిషన్ని కొట్టివేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించలేదు అన్న అంశాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంపైన ప్రత్యేక దృష్టి ఉంచి ముఖ్యంగా ఈ వాదనని ముఖ్యంగా కోర్టు తిరస్కరించడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణను మినహాయించి ఏకపక్షంగా వివక్ష చూపేలా ఇటు కేంద్రం గతంలో డీలిమిటేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేసిందని చెప్పి పిటిషనర్ గతంలో వాదనలు వినిపించడం జరిగింది. అయితే రాజ్యాంగంలోని 170 సెక్షన్ 3 అధికరణం ప్రకారం విభజన చట్టంలో సెక్షన్ 26కి ముఖ్యంగా పరిమితి ఉందని చెప్పి తీర్పులో పేర్కొనడం జరిగింది. ఈ సెక్షన్ 26ని ఉల్లంఘించారు అని చెప్పి పిటిషనర్ సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ నెక్స్ట్ డీలిమిటేషన్ అనేది 2026 జనాభా లెక్కల ఆధారంగానే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.